సమస్యలో నువ్వు ధైర్యంగా ఉండాలని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. మరి నా తల్లి జీవితంలో గనక చూసుకున్నట్లయితే, నా తల్లి అర్ధాంతరంగా చనిపోవటానికి గల కారణం, ఆమెకు ఇక్కడ చూడండి, సాతాను బ్రతికుండి భర్తతో గొడవపడో వ్యాజ్యమాడో లేకపోతే ఇంకో 10 మందిలతో మధ్యలతో పెద్దవాళ్లతో మాట్లాడో, ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించుకోవడానికి మా తల్లికి ధైర్యం సరిపోలేదు. కానీ భయంకరముగా కిరసనాయిలు పోసుకొని అంటించుకొని ఆ మంటల్లో కాలిపోటానికి ధైర్యం వచ్చింది. బ్రతకటాకి లేని ధైర్యం చనిపోవడానికి వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిందంటే, ధైర్యం దేవుడు మనలో పెట్టాడు, కానీ సాతాను దీన్ని దేనికి వాడుతుందంటే, మనము నాశనం అయిపోవడానికి సాతాను ఈ ధైర్యాన్ని వాడుతుంది. మరి ఈ మాటలు ఈ వారంలో నేనెందుకు చెప్తున్నానంటే, చెల్లెలు మన దగ్గరే బాప్తిసం తీసుకుంది. ఆ అమ్మాయి బాప్తిసం తీసుకున్నది. ఒక్కగానొక తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అబ్బాయి ఉన్న పాటున ఈ వారంలో ఊరేసుకొని చనిపోయాడు. ఈ అమ్మాయి క్యాన్సర్ వచ్చి ధైర్యం చేసి ఆ జబ్బుని దేవుడి యొక్క చిత్తము చేత సాతానుని ఎదిరించి బ్రతికింది. ఈ అమ్మాయి ధైర్యం. ఆరోగ్యవంతుడు, పట్టుమని 25 ఏళ్ల వయసు లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వెంటనే ఇద్దరిద్దరు చిన్న పిల్లలు, పాప బాబు చిన్న పిల్లలు. ఆ అబ్బాయికి బ్రతకడానికి ధైర్యం లేక మరి తరచుగా తాగి ఇంటికొచ్చి గొడవ పడటం, భార్యాభర్తలు గొడవపడి లైన్లోనే చెల్లికి ఫోన్ చేశాడంట. మేనత్త కాన్ఫరెన్స్ లైన్లోనే ఉన్నారు. భార్య అంట బయటకు వస్తే కొడతాడేమోనని తలుపు తీయలేదంట. నువ్వు తలుపు తీస్తావా, నేను బయట చచ్చిపోతా అన్నాడంట. ఫోన్లో పక్క పొదిలి నుంచి, ఒంగోలు సైడ్ పొదిలి నుంచి వాళ్ళ అత్తగారు లైన్లో ఉన్నారు. ఇటు చెల్లెలు, గుంటూరు నుంచి చెల్లెలు లైన్లో ఉంది. మధ్యలో జరుగుతుంది సంభాషణ. తలుపు తీస్తావా లేదా అని. మరి అమ్మాయి పేరు, భార్య పేరు, మరి పేరు పెట్టి పిలిచి తలుపు తీయమ్మా, వాడు ఏదైనా చేసుకుంటాడంటే ఎప్పుడు అలాగే అంటాడు, నేను బయటకు వెళ్తే నన్ను కొట్టి చంపేస్తాడు, నేను తలుపు తీయనందంట. నువ్వు తలుపు తీయవా అని చెప్పి బయట వాషింగ్ మెషిన్ ఉంటే ఆ వాషింగ్ మెషిన్ వైరు తీసుకొని, మరి నాకంటే ఎత్తుంటాడు అబ్బాయి, అలాగే వాషింగ్ మెషిన్ వైర్తో ఊరేసుకొని చనిపోయాడు. లైన్లోనే ఉన్నారు వీళ్ళు, ఫోన్లో మరి పిలుస్తూ ఉన్నారు, నువ్వు అలా చేసుకోవద్దని. ఒక పక్క ఆ మేనత్త, ఒక పక్క చెల్లెలు కేకలు పెడుతున్నారు. వాళ్ళ కేకలు వినకుండా ధైర్యం చేసి చావడానికి ధైర్యం చేశాడు. ఆ వెంటనే అక్కడే స్పాట్లో 1 గంట అప్పుడు ప్రాణం పోయింది. మరి నిన్నటి దినమున నేను గుంటూరు వెళ్ళి ఆదరణ కూడిక జరిపించి వచ్చుంటున్నాం. ఆ కుటుంబాన్ని ధైర్యపరిచి, చిన్న పిల్లలు, ఆ పాపకి 4 సంవత్సరాల పాప, ఆ బాబుకి 6-7 సంవత్సరాలు ఉంటాయి. భయపడొద్దు అంటున్నాడు దేవుడు, ధైర్యంగా ఉండమంటున్నాడు. ఈ భయంకరమైన పాపపు లోకంలో దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ పక్షమున శత్రువులతో యుద్ధం చేస్తాడని ధైర్యంగా ఉండమంటున్నాడు. అయితే ఒకవేళ భయపడితే ఏమైపోతుందో తెలుసా? భయమే బ్రతుకుగా మారిపోతూ ఉంటుంది. మరి చుట్టూ ఉన్న వారిని కూడా భయస్థులుగా, వాళ్ళు భయపడేది కాక మనం భయపడతా ఉంటాం. మరి అంత మాత్రమే కాకుండా భయం ఉంటే చాతకాని వారిగా మారిపోతారు. ఆ భయం ఏం చేసిందంటే ఇంక మనం ఏం అర్థం కాదు. ఆ భయంలో అమ్మో ఏం చేస్తున్నామో, ఏమైపోతున్నామో అర్థం కాని పరిస్థితి. ఇంట్లో ఒకళ్ళు భయస్థులుగా ఉంటే ఆ ఇంట్లో వారందరూ నలిగిపోవాల్సిందే, ఆ ఇంట్లో వాళ్ళందరూ కృంగిపోవాల్సిందే, వాళ్ళ పనులు విడిచిపెట్టుకోవాల్సిందే, వాళ్ళ పరిస్థితులు విడిచిపెట్టుకోవాల్సిందే. ఒక్కడి భయాన్ని ఇంట్లో ఉన్న వారి మనశ్శాంతి అంతటిని దొంగిలిస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనే భక్తుడు ఉన్నాడండి. దావీదు గారికి కూడా భయము సంభవించిందంట. 56వ కీర్తనలో మరి మొదటి 2 వచనాలు కనుక మనం చూసుకుంటే, దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగి వేయవలనని ఉన్నారు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. మొదటిగా దావీదు రాసినటువంటి కీర్తనలో మనం చూసుకుంటే, దేవా నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించు. ఏంటి దావీదు, నీకేమైందయ్యా, నీకు వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే, మనుష్యులు నన్ను మృంగాలని చూస్తున్నారు ప్రభువా,
ఏమైంది, ఎందుకు నిన్ను మింగాలని చూస్తున్నారు అంటే, అక్కడ పైన చూసుకుంటేనండి కీర్తన పైన రాసుంటుంది, ప్రధాన గాయకునికి యోనా తెలేము రెహేకీము అను రాగము మీద పాడదగినది. అది మీ పక్కన పెడితే అది ఏ రాగంలో పాడాలని ఉంది. కింద ఫిలిస్టీలు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అనుపద గీతము. ఈ పాట రాసింది ఎవరు అంటే దావీదు. ఎప్పుడు రాశాడయ్యా దావీదు గారు, మీరు ఈ పాట ఎప్పుడు రాశారండి అంటే, ఫిలిస్టీయులు దావీదును పట్టుకున్నారంట. ఫిలిస్టీలలో ఒక శత్రువుని హతము చేశాడు. ఎవరు? గొల్యాతును ఆల్రెడీ దావీదు హతము చేశాడు. ఫిలిస్టీయులకు 5 సర్దారులు ఉంటారు. ఇప్పుడు మనకి సీఎంలు ఉన్నట్టుగా 5 రాజులు ఫిలిస్టీయులకు ఉంటారండి. 5 రాజుల్లో నుంచి ఒక సర్దారుని ఎవరు చంపేశారు? దావీదు చంపేశాడు, గొలియాతుని చంపేశాడు. మిగిలి ఉన్న 4 ఏం చేస్తున్నాడు? దావీదు మా సర్దారుని చంపేస్తాడా, దొరకకుండా పోతాడా, అవకాశం వచ్చినప్పుడు మేము చూసుకుంటామని దావీదు కోసము ప్లాన్ వేసి మరి ఎక్కడ ఒంటరిగా దొరుకుతాడా అని ఫిలిస్టీయులు వెతుకుతూ ఉన్నారు. ఇంకొక పక్కన చూసుకుంటేనేమో పిల్లనిచ్చినటువంటి మామ సౌలు ఇంకొక పక్క తరుముతున్నాడు. సరే, గొల్యాతును హతము చేశాడు, బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు, పెళ్లి చేశాడు, అంతా బాగుందిలే అని సంతోషపడే లోపల చంపాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ సౌలు దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఎక్కడికి వెళ్ళాడంటే గాతు లోయలోకి వెళ్ళాడు. ఆ గాతు లోయలో ఉన్నాడన్న సంగతి ఫిలిస్టీలకు తెలిసింది. ఈ మిగిలిన వాళ్ళ 4 సర్దారులు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ లోయలోకి వెళ్ళి దావీదును పట్టుకున్నారు. అక్కడ మామ నుంచి తప్పించుకోవాలని పారిపోయి వస్తున్నాడు. ఇక్కడికి వచ్చి శత్రువుల చేతిలో చిక్కబడి ఉన్నారు. అన్నిటికంటే అత్యధికమైన భయం ఏది అంటే మరణ భయము. ఆ మరణ భయమే దావీదును పట్టి పీడిస్తుంది. ఇప్పుడు దావీదు భయపడుతూ కూడా దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఈ మనుష్యులు నన్ను మృంగాలను చూస్తున్నారయ్యా, వాళ్ళు నాతో పోరాటం చేస్తున్నారయ్యా, వాళ్ళకున్న బలాన్ని బట్టి గర్వంతో నాతో యుద్ధం చేస్తున్నారయ్యా, కానీ నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. హల్లెలూయా. ఇది చెయ్యలేక చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారండి. ఏం చేయలేకపోతున్నారు? భయం అనేది ప్రజలందరికీ సంభవిస్తుంది, కానీ భయము సంభవించు దినమున దేవుణ్ణి ఆశ్రయించకుండా సొంత ఆలోచనలు, తెలివితేటలు, జ్ఞానము, లోకము, బంధువులు, అధికారము, వాటన్నిటి మీద ఆధారపడతాము. అక్కడి నుంచి మనకు సహాయం దొరకలేదా, ఇంకా చావేశారణ్యం అనుకుంటాం, ఇంకా నా బ్రతకటం వేస్ట్ అనుకుంటాం, ఇంకా భయపడిపోతూ ఉంటాం. కానీ నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈరోజు నీకు భయము కలిగినప్పుడు మనుష్యుల మీద ఆధారపడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, నీ స్నేహితులకు చెప్పుకోవద్దు. నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరంటే, నీకు భయము కలుగు దినమున నిన్ను నేను ఆశ్రయించాను. ఎవరైనా సర్వాధికారైన దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు ఆ భయం నుంచి తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడంట. దావీదుకున్న భయము ఓ పక్క మామ తరుముతుంటే భయపడలేదు, ఇట్లా తప్పించుకొని ఎందుకు ఎదురు తిరిగి సౌలుతో యుద్ధం చేయొచ్చు, కానీ అభిషేకించబడిన వారికి ఎదురు వెళ్ళకూడదని సౌలు నుంచి తప్పించుకొని వస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఒకళ్ళు కాదు, 2 కాదు, సర్దారులందరూ, శత్రువులందరూ కూడా ఆయనను చుట్టుముట్టేసి ఉంటున్నారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లోనే అన్నీ ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడటం కాదు, ఏమీ లేనప్పుడే దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు సహాయం చేస్తాడని నమ్మాలి, దేవుని చిత్తం నువ్వు తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైనట్టుగా యోబు అంటున్నాడు, నరుల జీవితకాలం యుద్ధకాలం వంటిది కాదా అంటున్నాడు. అంటే ప్రతి మనుషునికి బ్రతికినంత కాలం యుద్ధం తప్పదు, శ్రమ తప్పదు, కష్టం తప్పదు. అలా అని నువ్వు భయపడొద్దు. హల్లెలూయా. మరి సముద్రంలో మునిగిపోతున్నటువంటి పేతురు, భయంకరమైనటువంటి అలలు, భయంకరమైనటువంటి తుఫాను, ఆ ఓడ మునిగిపోతుందేమో అనుకున్న పరిస్థితుల్లో యేసు ప్రభుల వారు ఎదురు వచ్చి గాలి తుఫానును గద్దించగానే అది సద్దణిగిపోయింది. అయితే ఆయన నీళ్ళ మీద నడిచొచ్చేది చూసి అది కూడా వాళ్ళు భయపడుతున్నారంట, దేవుడు కార్యాన్ని చూసి కూడా వాళ్ళు భయపడుతున్నారంట. అప్పుడు దేవుడు అంటాడు, పేతురు భయపడొద్దు అంటే, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీళ్ళలో నడిపించవా అంటాడంట. అంటే సరేనని చెప్పి
ఆ నీళ్ళ మీద నడిచి 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు యేసు ప్రభు వైపు చూసి ఇట్లా కింద ఏముందో చూసుకోకుండా అలా చూసుకుంటూ నడుస్తూ ఉన్నాడంట. ఒక్కసారిగా అలా కొట్టిందంట. అలా సౌండ్ చాలా శబ్దము గంభీరంగా ఉంటుంది కదా. అలా సౌండ్ కొట్టంగానే చూపు యేసు ప్రభు మీద నుంచి అల వైపు ఇట్లా తిరిగిందంట. అలా తిరగంగానే ఏం కలిగింది? భయం కలిగిపోయింది. యేసు వైపు చూస్తే ధైర్యము, యేసు వైపు చూస్తే నీకు అల కనపడదు, శ్రమ కనపడదు, కష్టం కనపడదు, అప్పు కనపడదు, నింద కనపడదు, అవమానము కనపడదు, నీకున్నటువంటి నిస్సహాయ పరిస్థితి కనపడదు, ప్రతికూల పరిస్థితి కనపడదు. కానీ ఎప్పుడైతే నీ చూపు, నీ ఆలోచన, నీ మనసు ఆ దేవుడి వైపు నుంచి నీ సమస్య వైపుకి ఇలా తిరిగావా, అమ్మో అలలు, ఎంత గంభీరమైన అలలు, ఎంత శబ్దము, గంభీరమైన అలలతో గాలి తుఫాను కొడుతుంటే అమ్మో నా వల్ల కాదు అనుకున్నాడు. వెంటనే పేతురు మునిగిపోవటం ప్రారంభించాడు. మునిగిపోతున్న పేతురుని యేసయ్య వదిలిపెడతాడా? ఆయన చెయ్యి అందించి లేవనెత్తి ఉంటున్నాడు. హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, నీ సమస్య ఏదైనా కావచ్చు, అది వ్యాధైనా కావచ్చు, అప్పైనా కావచ్చు, నీ మాటికి చెప్తున్నాను, పరిస్థితి ఏదైనా కావచ్చు, నీకైతే అది పెద్ద కొండేమో, దేవుడికైతే చిన్న ఆవగింజ. అది దేవునికి చిన్న ఆవగింజ. కానీ నీవు నీ సమస్య వైపు, నీ రిపోర్ట్ల వైపు, నీ పరిస్థితుల వైపు, నీ డబ్బుల వైపు, నీ అంకెల వైపు చూసుకున్నావా, ఉన్న పరిస్థితి నుంచి దిగజారిపోతావు. లేదు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నడిపిస్తాడు, నా దేవుడు సహాయం చేస్తాడు, ఆయన ఏమైనా చేయుటకు శక్తిమంతుడని దేవుడి వైపు చూసావా, ఆయన నీకు ధైర్యం ఇచ్చి నీళ్ల మీద నడిపించగలడు, ఆకాశంలో నిన్ను నడిపించగలడు. అలాంటి దేవుడి వైపు మన చూపు నిలపాలి తప్ప సమస్య వైపు చూడకూడదు. సమస్య వైపు చూస్తే మనము కృంగిపోతాం, మనం నీరసించిపోతాం. ఈ లోకము చెప్తుంది, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు నీ వల్ల కాదు, ఈ సమస్యను నువ్వు జయించలేవు. మొన్న మన ఇంటికి ఒక సేవకులు వచ్చారు, చాలా పెద్ద సేవకులు. మనకు ఒక సమస్య ఉందని ఆ సమస్య గురించి ప్రార్థన చేయడానికి ఇంటికి వచ్చారు. అయితే ఆయన చెప్తూ మాటల్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. వాళ్ళు కూడా ఒక కుక్కని పెంచుకుంటారంట. ఆ కుక్క చాలా 14 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటికి కాపలా కాస్తుందంట. వాళ్ళ సైడు మరి పాముల్లో కూడా ఒక స్క్వేర్ టైప్లో ఇలా ఉండేదంట. అది గనక ఇది ఉఫ్ అని ఊదిద్దంట. అది విషము కాటేట కంటే ముందుగా ఊదిద్దంట. ఊదినప్పుడు ఆ విషం ఎవరి మీదకైతే వెళ్తుందో వాళ్ళు చచ్చిపోతారంట. అదేంటో భయంకరమైన పాము. వాళ్ళది కేరళ కాబట్టి కేరళలో ఆ పాములు ఉంటాయని చెప్పారు. అయితే ఎందుకు ఆ పాము గురించి చెప్తున్నారా అని అనుకుంటూ ఉంటే, అయితే ఒక అర్ధరాత్రి బాగా వర్షం పడుతున్నప్పుడు వాళ్ళ తల్లిగారు బయట ఉన్న బాత్రూమ్కి వెళ్ళాలని లెగిస్తే కుక్క ఒకటే అరుస్తుందంట. ఎందుకు అరుస్తుందని చెప్పేసి, మరి ఒక పక్క కరెంటు లేదంట, వర్షానికి కరెంటు తీసేశారంట. తల్లి బయటికి వెళ్ళనివ్వట్ల, కుక్క అడ్డుపడుతుందంట. వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారంట, వాళ్ళ అన్నయ్య గారిని బయటికి వెళ్ళనివ్వట్లేదంట. వాళ్ళకి ఎప్పుడూ ఇది ఇట్లా అరవదు కదా, ఎందుకు ఇలా అరుస్తుంది, దొంగలు పడ్డారా, ఈ తుఫానికి కరెంటు లేదు ఒక పక్క, ఏంటానని టార్చ్ లైట్ వేసి చూసే లోపల అక్కడ ఆ పాము చుట్ట వేసుకొని, నాగుపాము కంటే కూడా డేంజర్ అంట, ఆ నాగుపాము చుట్ట వేసుకొని అది ఊదుతూ ఉఫ్ అని చెప్పి అది ఊదుతూ అలా ఉందంట. అది ఈ లైటింగ్తో చూసి వీళ్ళ మీదకి రాబోతే ఆ కుక్క అడ్డుపడిందంట. ఆ కుక్కని కరిసేసిందంట పాము. ఆ కుక్కని కరిస్తే నేను ఇంకా షాక్ అయిపోయి, నాకు ముందే ఈ జంతువులంటే ఇష్టమయ్యేమో, కుక్క చచ్చిపోయిందా అని చెప్పేసి ఇలాగే ఆశ్చర్యంగా అడుగుతున్నా. అయితే వెంటనే వాళ్ళు కుక్కని హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఎందుకు ఆ కుక్క బ్రతికిందో తెలుసా? ఆ కుక్క భయము లేదంట, కుక్క భయపడదంట. హల్లెలూయా. మనిషి పాము కాటుకైనా కరోనాకైనా ఎందుకు చనిపోతాడో తెలుసా? గుండె భయము చేత చనిపోతారంట. ఆ కుక్కకి నాకు పాము కరిసిందే నేను చచ్చిపోతానన్న భయం లేదు కాబట్టి దాని మీద ఉన్న విషయాన్ని డాక్టర్లు తీసేశారు. దాని గుండె ధైర్యంగా ఉంది కాబట్టి డాక్టర్లు చెప్పారంట, మనుషుల్లాగా కుక్క భయపడదు కాబట్టి ఆ కుక్క అంత విషాన్నైనా తట్టుకొని బ్రతికింది. అదే మనిషి అయితే గనక ఆ భయంతోనే సగం చచ్చిపోతారంట, సగం గుండె భయంతోనే ఆగిపోతుందంట. కరోనా వచ్చి చనిపోయిన వారికంటే భయంతో చనిపోయిన వాళ్ళ శాతమే ఎక్కువ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భయము నీలో ఉంటే నీ యొక్క బలాన్ని తినేస్తుంది. భయము నీలో ఉంటే సాతానుకు బలం వస్తుంది. నువ్వు పిరికిదానిగా ఉంటే
పరలోకానికి వెళ్ళలేరు. ధైర్యము కలిగిన దత్తపుత్రాత్మ, పరిశుద్ధాత్మ, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళే ధైర్యంగా ఉంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మతో ఉంటారో వాళ్ళే సాతానుని ఎదిరించగలుగుతారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు శత్రువుని ఎదిరించి పోరాటం చేయగలుగుతారు. దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ 17 సంవత్సరాల వయసులో గొల్యాతుని ఎదిరించడానికి మరి దావీదు దగ్గర ఉన్నవి 5 గులకరాళ్ళు మాత్రమే. కానీ అవతల ఉన్న శత్రువు 6 మూరల జానడి ఎత్తు ఉండి ఎంతో ఖడ్గాలు శిరస్త్రాణం కలిగి ఎవరైనా ఉంటారో చూసుకుందాం రండి అంటే ఇక్కడ నేను ఎత్తు ఉంటే కింద చిన్న ఒక చీమ ఎలా ఉంటుందో అట్లా ఉన్నట్టుగా అంత ఇదిగా ఆయనేమో అంత పెద్దగా శత్రువైన గొల్యాతు ఉంటున్నాడు. దావీదు చిన్నవాడు, కానీ దావీదులో ఏముందంటే ధైర్యము. దావీదులో పిరికితనము లేదు, దావీదులో భయము లేదు. రాజే చేతులు ముడుచుకొని యుద్ధం చేయవలసిన వాడు రాజ్యం లోపల ఉండి ఎవరైనా యుద్ధం చేస్తారా, ఎవరైనా గొల్యాతుని జయిస్తారా, ఒకవేళ జయిస్తే నా పిల్లనిచ్చి నా కూతురునిచ్చి పెళ్లి చేసి సగం రాజ్యం ఇస్తానంటున్నాడు. ఎందుకంటే సౌలుకు ధైర్యం సరిపోవటం లేదు. అంతకుముందు ఎంతోమంది శత్రువులను గెలిచిన వాడే. కానీ ఆ గొల్యాతును చూసేసరికి చెప్పా కదా, శ్రమ వైపు చూసామా మన యొక్క గుండె సడలిపోతుంది. పరిస్థితి వైపు చూసామా మన పక్షాన ఎంత పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ అది మనకి గుర్తురాదు. ఆ సమస్యనే ఆ రిపోర్టే అదే గుర్తొస్తూ ఉంటుంది. అయితే దావీదు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కాబట్టి దేవుని శక్తితో రోషము కలిగిన నా దేవుణ్ణి, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు మాట్లాడటానికి, సున్నతి లేని ఫిలిష్తీయుడు నా మీద రంకెలాసి నా దేవుని మీద రంకెలాస్తా వస్తాడా అని రోషం తెచ్చుకున్నాడు. రోషం తెచ్చుకొని 5 రాళ్ళు తీసుకెళ్ళాడు. 5 రాళ్ళతో కూడా పని లేదు. ఒక్క రాయితో 6 మూరల జానెడు ఉన్నటువంటి గొల్యాతును పడగొట్టడానికి దావీదుకు బలమొచ్చి ఉంటుంది. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న కొంచెమైనా, నీ దగ్గర బలము లేకపోయినా, నువ్వెంత నీరసించిపోయినా, నువ్వెంత శక్తి లేకపోయినా, నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా పక్షమున శత్రువుతో యుద్ధం చేసేవాడు, నా రోగముతో యుద్ధం చేసేవాడు, నాకున్న అప్పులతో యుద్ధం చేసేవాడు, నాకున్న ప్రతికూల పరిస్థితులతో యుద్ధం చేసేవాడు. నిరుద్యోగ పరిస్థితిలో కానీ, వివాహం కాని స్థితిలో కానీ, ఎలాంటి స్థితిలో కానీ మనం ఏదైతే ఆలోచన చేసి ఉంటున్నావో నువ్వు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మార్చడానికి శక్తివంతుడు కాబట్టి నువ్వు చేయాల్సింది ఒకటి, ఆయన వైపు చూడటం, ఆయనను ఆశ్రయించటం. నీకు భయము కలిగిన దినమున, ఆయన దావీదు అంటున్నాడు, చూద్దామా మాట. మరి నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇప్పుడు 3 ఏమన్నాడు? అయ్యా నాకు భయం కలిగిందయ్యా, అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా అన్నాడు. ఆశ్రయిస్తే 4వ వచనంలో ఏమైంది? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీర దారులు నన్ను ఏమి చేయగలరు? వెంటనే 3వ వచనంలో భయపడ్డాడు. 4వ వచనం వచ్చేసరికి ధైర్యం వచ్చేసింది. నేను నా దేవుని వాక్యాన్ని కీర్తిస్తూ ఉన్నాను, నా దేవుని కీర్తిస్తూ ఉన్నాను, నా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎవ్వరు కూడా దినమెల్లా వారు నా మాటలు మరి చూసుకున్నట్లు దేవుని యందు నమ్మిక ఉంచాని ఉన్నాను కాబట్టి నేను భయపడను. నేను నమ్మిక ఉంచింది మనుష్యుల మీద కాదు, డాక్టర్ల మీద కాదు, రిపోర్ట్ల మీద కాదు, నేను నమ్మిక ఉంచింది నా దేవుడి మీద. కాబట్టి ఈ మనుషులు నన్నేం చేయగలరు? ఈ శరీరదారులు నన్నేం చేయలేరు. మనం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటామా? మనకి ఒక్కొక్కసారి మనకు రోషం వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు శాతనైంది చేసుకోండి అంటాం. ఇప్పుడు మనము కూడా అదే ధైర్యంతో సాతానప్పో నువ్వేం చేసుకుంటావు చేసుకో, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, ఆయన యుద్ధం చేయటానికి శక్తిమంతుడిగా ఉన్నాడు, ఆయన నన్ను గెలిపిస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడని నువ్వు ధైర్యం తెచ్చుకొని ఉండాలి. ఇక చూసుకుంటే 10వ వచనంలో చూసుకుంటే అదే అధ్యాయము 10వ వచనంలో మళ్ళీ అంటున్నాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదని. నీకు ధైర్యం ఎలా వస్తుందంటే నువ్వు వాక్యమును ఎక్కువగా ఎప్పుడు వాక్యాన్ని స్తుతిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఈ ఉదయకాలం నేను కాన్ఫరెన్స్ కాల్లో ఈరోజు
మరి ఏ వాక్యం చెప్పాలి అనుకుంటూ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది, నా కృప నీకు చాలును అని కొంచెం నా సాక్ష్యం చెప్పుకొని దేవుడు నాకు ఇచ్చిన సేవా వాగ్దానం అమ్మ అని చెప్పే వాక్యం. ఈరోజైతే ఎంతమంది అయితే కొత్తగూడెం నుంచి మరి కావలి నుంచి వారు అంటున్నారు, దేవుడు ఈరోజు మాతోనే మాట్లాడారు, మేమే కుమిలిపోతున్నాం, మేమే దిగులు పడుతున్నాం, మేమే కలవరపడుతున్నాం అని చెప్పేసి ఆ వాక్యం అయిపోయిన వెంటనే వాళ్ళు సాక్ష్యం చెప్పారు తెల్లవారుజామున. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యమును మనం ఎంతగా ధ్యానించుకుంటూ నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ పరిస్థితి వచ్చిందా, సమస్య వచ్చిందా, దేవుని కృప చాలన్నాడు కదా, ఆయన తోడుగా ఉంటే ఆయన శత్రువులతో యుద్ధం చేస్తా అన్నాడు కదా, ఆయన గొప్ప దేవుడు కదా, ఆయన శక్తిమంతుడు కదా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా అని ఆయన శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆటోమేటిక్గా నీలో భయము ఉండదు, నీలో భయము పారిపోతుంది, ధైర్యము నీలో వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆ ధైర్యము నీకు రావాలి అంటే నువ్వేం చేయాలంటే వాక్యమును కీర్తిస్తూనే వాక్యమును ధ్యానిస్తూనే నెమరు వేసుకుంటూనే నీ హృదయంలో భద్రపరుచుకుంటూనే ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 28వ అధ్యాయము చుట్టూ యుద్ధాలేనంట. ఇక్కడ చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం, ఆయన న్యాయపీఠం మీద కూర్చుండి వారికి తీర్పు తీర్చే నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును. ఇక్కడ చూసుకుంటేనండి గుమ్మమునొద్ద ఎప్పుడు కూడా యుద్ధాలేనంట. ప్రతిరోజు గుమ్మంలో యుద్ధం జరుగుతూనే ఉంది, పోరాటమే, శ్రమనే, ఎవరింటిలో చూసినా కష్టమే, నిట్టూర్పులే, నిందలే. కానీ దేవుడంట గుమ్మమునొద్ద ఉన్న శత్రువును పారగొట్టే దేవుడని ఉంది కదా. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఆ భయములోనే ఆ శత్రువుతోనే పరాక్రమము పుట్టిస్తాడంట. హల్లెలూయా. పరాక్రమము పుట్టించు వాడుగాను ఆయన ఉన్నాడు. ఆయన ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ ఎలా ఉందంటే పరాక్రమము పుట్టించే ఆత్మగా ఉందండి. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని పరాక్రమవంతులుగా చేస్తాడంట, బలవంతులుగా మారుస్తాడంట. ఎటువంటి స్థితిలోనైనా ఆయన వైపు నిలబడే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. దేని బట్టి కృంగిపోవంట, దేని బట్టి నలిగిపోవంట. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. నా యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇక్కడ చూసుకుంటే మీ హృదయమును కలవరపడనీయుకుడి. ఇప్పుడు ఈ భయము దేని వలన వస్తుందంటే హృదయాలు కలవరపడటం వలన వస్తుంది. దేవుడు అంటున్నాడు, నా మీద మీరు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి తండ్రి యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. ఎందుకు అంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. నువ్వు ధైర్యంగా ఉండాల్సిన దేనికోసం అంటే దేవుడు మన కోసము స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. ఆయన తండ్రి ఇంట అనేక నివాసాలు కలవంట. ఆ తండ్రి ఉన్న స్థలములో నీవు ఉండాలని. అక్కడ ఉంటే ఈ భయము ఉండదు, ఈ యొక్క మరి రోగం ఉండదు, ఈ నిట్టూర్పులు ఉండదు, ఈ అవమానాలు ఉండవు, ఈ ఆకలి దప్పికలు ఉండవు. నువ్వు ఏ పరిస్థితి బట్టి కలవరపడుతున్నావో దేవుడు అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడకుండా ఓర్పుతో సహనముతో ఈ పరిస్థితులు బట్టి నువ్వు నలిగిపోకుండా దేవుడి వైపు చూసి భరించడం కష్టమే, తట్టుకోవటం కష్టమే, శ్రమ ఎక్కువగానే ఉంది. మీకు వస్తే తెలిసిద్దండి, మా పరిస్థితి మాకు తెలుసు, ఎవరికి వాళ్ళం అనుకుంటాం, మా బాధ మాకు తెలుసు, మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు సంగతి తెలుసా, దేవుడు ఎవరు ఎంతవరకు తట్టుకోగలరో అంత శ్రమకు అనుమతిస్తాడంట. తట్టుకోలేనంత శ్రమను ఆయన అనుమతి ఇవ్వడు అంట. ఇప్పుడు నీకు శ్రమ వచ్చిందంటే నువ్వు తట్టుకోగలిగే కెపాసిటీ నీకుంది, ఆ ధైర్యం నీకుంది. మరి నువ్వు ఎందుకు అప్పుడప్పుడు పిరికితనంగా ఉంటున్నావు అంటే సాతాను ఉచ్చులో చిక్కబడి ఉంటున్నావు, సాతాను గలిబిలకు బందీగా అయిపోయి ఉంటున్నావు.
సాతానుకు చోటిచ్చి ఉంటున్నావు. లేదండి, నేను సాతానుకు చోటు ఇవ్వలేదు అంటావా? అయితే నీకు భయము కలిగినప్పుడు ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించి ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు దేవుడు నీ పక్షమున కార్యం చేస్తా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులు నువ్వేం చేయాలంటే ఓర్పుతో, సహనంతో. యోబు కంటే గొప్పవాళ్ళమా అండి మనం? యోబు తన 3 పిల్లలు చనిపోయారని, తనకున్నటువంటి ఒంటెలు, మేకలు, లేకపోతే ఆస్తులు, పొలములు, మందిరములు, ఆ యొక్క సమస్త ఆస్తి పోయిందని భయపడిపోయి సమస్య చేత పిరికివాడిలాగా చచ్చిపోవాలని అనుకోలేదండి. భార్య అంది, నువ్వు చచ్చిపోయి ఎందుకు బతుకుతున్నావు? ఇప్పటికైనా ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో. చచ్చావు కానీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అనింది. కానీ అయినా కూడా ధైర్యంగా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడిచ్చిన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తుతి కలుగునుగాక అని ధైర్యం కలిగిన మాట, సత్తా కలిగిన మాట మాట్లాడగలిగాడు. అందుకే ఆ ఓర్పుతో సహనంతో ఆ శ్రమల కాలంలో నిలబడ్డాడు. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదమును ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ కలిగిన దినమున నీవు ధైర్యముగా, ఓపికతో, సహనముతో మీ హృదయాలు కలవరపడకుండా దేవుని తట్టు కన్నులెత్తి చూసినట్లయితే దేవుడు మీ జీవితాల్లో అద్భుతములు చేయటానికి శక్తివంతుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే ఓపికతో సహనంతో ఉన్న మీకు దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ఆ ఆశీర్వాదం ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ఈ ఓపికతో సహనంతో ఉంటే ఏమొచ్చిద్దండి? మరి మా సమస్యలు మా వల్ల కావట్లేదండి, మా మనశ్శాంతి పోయిందండి అని నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుంచమ్మా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. ఏం చేసావంటండి? ఓర్పుగో వాక్యం చెప్పింది చెప్పినట్టు విన్నావుగా. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకున్నావుగా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఓర్పుతో నా వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించావు గనుక, అందుకే ఏమంటున్నాడు? భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. హల్లెలూయా. ఓపికతో, కలవరపడకుండా, ధైర్యంతో దేవుని వాగ్దానమును చేత పట్టుకొని నలిగిపోతూ శ్రమ పడుతూ అన్నిటిని తట్టుకొని ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాబోవు శోధన కాలంలో భూనివాసులందరి మీదకి ఒక శోధన కాలం రాబోతుంది. ధనికులని, పేదవారని, కులమని, గోత్రమని భేదమేమీ లేదు. మనుషులందరి మీదకి ఒక శ్రమకాలం రాబోతుంది. ఆ శ్రమకాలంలో నేను నిన్ను రక్షించెదను. హల్లెలూయా. నేను నిన్ను కాపాడదను. ఆయన కాపాడుతానంటున్నాడు రాబోయే ఉగ్రత నుంచి. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీ కిరీటం ఏంటంటే నీకు ఘనత. నువ్వు ఏదైతే ఘనత కలిగి ఉన్నావో, ఏదైతే ప్రార్థన జీవితం కలిగి ఉన్నావో, ఏదైతే పట్టుదల కలిగి ఉన్నావో, ఏదైతే పరిశుద్ధత కలిగి ఉన్నావో దానిని గట్టిగా పట్టుకో. పరిస్థితులు బట్టి దానిని విడిచిపెట్టు మాకు. నీ ప్రార్థనని నువ్వు పోగొట్టుకో మాకు. నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నీకు కలిగిన దానిని దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో దానిని గట్టిగా పట్టుకో. నీ కిరీటము, నీకు ఘనతగా ఇవ్వబడిన దేవుని యొక్క కృపను నువ్వు గట్టిగా పట్టుకో. ఎవరు దొంగిలించకుండా వచ్చి దొంగ మాటలు చెప్తా ఉంటారు. దొంగ మాటలు చెప్పి నిన్ను కృంగదీసేయాలని, నిన్ను నాశనము చేయాలని, నీకు కీడు తలపెట్టాలని అనేకులు వచ్చి నీ కిరీటాన్ని దొంగిలించాలని చూస్తూ ఉంటారంట. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడును అపహరింపకుండునట్లు నీకు కలిగిన నీ కిరీటాన్ని జాగ్రత్తగా భద్రము చేసుకోమంటున్నాడు. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. హల్లెలూయా. ఓర్పుతో, సహనముతో నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకొని సాతాను వేసే వలలో నువ్వు చిక్కుబడకుండా ధైర్యంతో ఉన్నావు కదా. జయించు వానిని ఏం చేస్తాడంట? దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాడంట. సపోజ్ ఈ యొక్క మందిరంలో స్తంభము లాంటి వారు, అనగా స్తంభాలంటే ఉత్త స్తంభాలని కాదండి, మందిరంలో కొంచెము ప్రార్థనా పరంగా సపోర్ట్ చేసేవాళ్ళు,
ఏదైనా ఒక మీటింగ్ పెట్టామంటే మేము ఉన్నామని భుజాల మీద వేసుకునేవాళ్ళు, కొంత కానుకలు ఇచ్చేవాళ్ళు, పరిచర్య చేసేవారు, సహకరించేవాళ్ళు. వాళ్ళని ఏమంటే అమ్మ వీళ్ళు సపోర్ట్ అండి, సంఘంలో మంచి సపోర్టర్స్గా ఉన్నారండి, స్తంభాలుగా ఉన్నారండి, వీళ్ళు సంఘ పెద్దలండి, సంఘంలో ఇలా ఉన్నారండి, అలా ఉన్నారండి, వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుంటే ఆయన ఆలయములో, ఈ భూ సంబంధమైన మందిరం గురించి కాదు, పరలోకములో ఆయన ఉన్న ఆ స్థలములో, ఆయన ఉన్నటువంటి ఆ పరిశుద్ధ ఆ యొక్క మరి పరలోకములో దేవుడు నిన్ను ఒక స్తంభముగా మారుస్తాడు. ఎవరండి ఆ స్తంభము? వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మహాశ్రమలను అనుభవించిన వారు. అందుకే దేవునికి దగ్గరగా ఉన్నారు, దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఆ భారమంతా వాళ్ళనే రేపొద్దున 1000 ఏండ్ల పరిపాలన చేయుటకు, రాజ్యం మీద అధికారానికి ఆ స్తంభాలనే దేవుడు వాడుకుంటాడంట, ఆ మనుషులనే వాడుకుంటాడు. వాళ్ళు ఎవరు? ఒకప్పుడు తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, పిరికివారుగా ఉన్నారు. అయినా వాళ్ళకి భయం కలిగిన, వాక్యాన్ని చేత పట్టుకొని దేవుడి మీద ఆధారపడి, మరి భయము కలిగిన దినమున దేవుణ్ణి ఆశ్రయించి కలవరపడకుండా ఓపికతో సహనంతో దేవుడి వైపు చూశారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళు స్తంభాలుగా మార్చబడ్డారు. ఏంటి, యేసుప్రభుని దగ్గరగా చూస్తున్నారా? ఆయన సింహాసనానికి దగ్గరగా ఉన్నారా? ఆయన ముఖ ప్రత్యక్షతను చూస్తున్నారా? ఆ ధన్యత నాకు కావాలి అంటే నీకు లేదా ధన్యత? వాళ్ళు ఓర్పుతో కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నారు, ఎవడు వారి విశ్వాసాన్ని దొంగిలించకుండా కాపాడుకున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, వారిని జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి ఇంకే మీదట ఎవ్వడును ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. దేవుడే స్వయాన రాస్తాడంట, నా కుమార్తె, నా కుమారుడు నా కోసం నమ్మకంగా ఉన్నారు, నా కోసం ఎంతో విధేయత చూపించారు, ఎంతో ధైర్యముగా ఉన్నారు అని వాళ్ళ మీద కొత్త పేరు రాసి ఆ నూతన యెరూషలేములో దేవుడు మొదటగా మనల్ని పెడతాడంట. ఆ ధన్యత నీకు నాకు రావాలి అంటే నేనైనా మీరైనా ప్రతి పరిస్థితుల్లో ధైర్యము కలిగి దేవుని వైపు చూసి, మాటికి చిన్న దానికి కృంగిపోకుండా, కలవరపడకుండా ధైర్యం తెచ్చుకొని దేవుడి వైపు చూద్దాం. ఆ దేవుడే నీ ప్రతి పరిస్థితి నుండి తప్పించి దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపించుటకు ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.